నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లను మార్చేటువంటి ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారో వాటిలో భాగంగానే మొదటి విడత ఒక లిస్టు రిలీజ్ చేశారు. ఆ మొదటి విడత లిస్టుకి సంబంధించి అనేక మంది సిట్టింగులను అయితే మిగతా నియోజకవర్గాలకు ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఉంది. వాటిలో ప్రధానంగా చూస్తే ప్రస్తుత రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి విడుదల రజనీని తీసుకెళ్లి గుంటూరు 2 సమన్వయకర్తగా నియమించడం మీద అయితే పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిలకలూరుపేట నియోజకవర్గంలో వ్యతిరేకత వచ్చిందనేటువంటి కారణంతో విడుదల రజని గుంటూరు 2 నియోజకవర్గం కేటాయిస్తే ఏ విధంగా గెలుస్తుందో చెప్పాలంటూ అటు అధికార వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గుంటూరు 2 నియోజకవర్గం గురించి చెప్పుకోవాలంటే గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు, ఒకసారి గెలిచిన వ్యక్తులు రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితి లేదు. ఒక నిశంకర్రావు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అయితే పలుమార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత శనక్కాయల అరుణ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆవిడ మంత్రిగా వ్యవహరించారు. ఆవిడ కూడా తర్వాత రాజకీయాల్లో కనుమరుగైన పరిస్థితి ఉంది. ఆ తర్వాత చల్లా వెంకటకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, ఆయన కూడా కనుమరుగైన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో చూసుకుంటే ఎంతోమంది హేమాహేమీలు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ కూడా వారు తదనంతర రాజకీయాల్లో కనుమరుగైన పరిస్థితి ఉంది. 2004 ఎన్నికల్లో ఇక్కడ నుంచి తాడిశెట్టి వెంకట్రావు మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 5 సంవత్సరాలు ఒక పవర్ఫుల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి ఉంది. అలాంటి తాడిశెట్టి వెంకట్రావు సైతం కూడా ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయనకైతే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి స్థానచలనం అయితే తప్పలేదు. ఆ తర్వాత తదనంతర రాజకీయాల్లో తాడిశెట్టి వెంకట్రావు అయితే రాజకీయాల నుంచి దూరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత చూస్తే 2009లో ఇక్కడి నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా వ్యవహరించారు. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ సైతం రాజకీయ జీవితానికి కొన్నాళ్ళ పాటు తెరపడిందని చెప్పొచ్చు. ఆ తర్వాత తదనంతర కాలం 2014 ఇక్కడ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయ జీవితాన్ని కూడా తాత్కాలికంగా తెరపడిందని చెప్పొచ్చు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మద్దాల గిరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి అనుబంధ సభ్యుడిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అలాంటి మద్దాలగిరిని కూడా కాదని ప్రస్తుతం విడుదల రజనీకి ఇక టికెట్ కేటాయించడం మీద ఏ విధంగా గెలిచే ఈక్వేషన్స్ ఉంటాయనే దాని మీద అధికార వైసీపీ మళ్ళా గోళాలు పడుతున్న పరిస్థితి. ఒక బీసీ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి విధంగా వైసీపీ ముందుకు వేస్తుంది. అయితే నియోజకవర్గం ఖచ్చితంగా ఓసీ నియోజకవర్గం చెప్పాలి. ఇది బీసీ నియోజకవర్గంగా ఆనాడు తాడిశెట్టి వెంకట్రావు ఒక పవర్ఫుల్ ఎమ్మెల్యేగా ఎప్పుడైతే ఆయన 5 సంవత్సరాలు కొనసాగారో అప్పుడు మాత్రమే ఇది బీసీ నియోజకవర్గంగా ముద్రపడే పరిస్థితి. తాడిశెట్టి వెంకట్రావు రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత ఇది ఓసీ నియోజకవర్గంగా ముద్రపడింది. ఆ తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓసీలు అని చెప్పొచ్చు. 2009 కన్నా లక్ష్మీనారాయణ, 2014 మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 2019 మద్దాలగిరి, వీరందరూ కూడా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. కాపులు, రెడ్లు, వైశ్యులు అనేక సందర్భాల్లో ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితి ఉంది. అయితే బీసీ నుంచి మాత్రం ఒక తాడిశెట్టి వెంకట్రావు మాత్రమే పవర్ఫుల్ లీడర్గా నియోజకవర్గాన్ని గుర్తున్నారు. ఇలాంటి నియోజకవర్గంలో మరి విడుదల రజనీని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకురావడం అయితే ఖచ్చితంగా విడుదల రజనీని బలిపశును చేయటం అనేది అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. విడుదల రజనీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ముద్రపడ్డారు. అయితే ఆవిడ భర్త వచ్చేసరికి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. అలాంటి తరుణంలో ఇక్కడైతే ఖచ్చితంగా ఈక్వేషన్ అయితే వర్క్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇక్కడ కమ్మ, కాపు, వైశ్య ఈ 3 సామాజిక వర్గాలు అయితే బలంగా ఉన్న పరిస్థితి. ఈ 3 సామాజిక వర్గాలు అయితే వన్ సైడ్గా గెలుపు ఓటమి డిసైడ్ చేసే పరిస్థితి ఉంది. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇక్కడ కమ్మ, కాపు ఓటు బ్యాంకు కలిపి దాదాపు 80,000+ ఓటు బ్యాంకు ఉన్న పరిస్థితి ఉంది. వైశ్య సామాజిక వర్గం కూడా దాదాపు 30,000 ఓటు బ్యాంకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 3 సామాజిక వర్గాలు ఏకమైతే ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే కనీసం డిపాజిట్లు దక్కేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పుకోవచ్చు. 2019లో ఇక్కడ నుంచి చంద్రగిరి యేసురత్నం మాజీ డీఐజీగా ఉన్నటువంటి వ్యక్తి, బీసీ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన ఓటమిలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి అధికార వైసీపీకి సంబంధించిన ప్రస్తుత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిగా చెప్పేటువంటి పరిస్థితులు స్థానికంగా వినపడుతున్నాయి. లేళ్ల అప్పిరెడ్డే కావాలని చంద్రగిరి యేసురత్నాన్ని ఓడించారంటూ యేసురత్నం అనుచరుల నేటికి కూడా మాట్లాడుతున్న పరిస్థితుల్ని. అటు 2014 చూసుకుంటే లేళ్ల అప్పిరెడ్డి స్వయంగా వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కుటుంబానికి కానీ ఈ నియోజకవర్గంలో అయితే స్థానం అయితే లేదని చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఇక్కడ ఖచ్చితంగా అవకాశం ఉంది అని చెప్పుకోవాలంటే ఇక్కడ తాడిశెట్టి వెంకట్రావు కుటుంబానికి అవకాశం ఉందని చెప్పొచ్చు. తాడిశెట్టి వెంకట్రావు సోదరుడు తాడిశెట్టి మురళీమోహన్ అలియాస్ తాడిశెట్టి మురళి గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్గా వ్యవహరించారు. ఆయన కూడా ఈ నియోజకవర్గానికి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో తాడిశెట్టి మురళి అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల రజనీకి టికెట్ అయితే కేటాయించిన పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి ఈక్వేషన్ చూసుకున్నా కూడా విడుదల రజనీని గుంటూరు 2 ప్రజలైతే ఆదరించే పరిస్థితుల్లో లేరని చెప్పొచ్చు. విడుదల రజనీని జగన్మోహన్ రెడ్డి బలిపశువును చేస్తున్నాడు అనేటువంటి ఒక టాక్ అయితే రాజకీయ వర్గాల్లో బలంగా విస్తరిస్తూ ఉంది. అయితే విడుదల రజనీ ఈ నియోజకవర్గంలో నిజంగా గెలిచారు అంటే ఖచ్చితంగా 2024లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు.